ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా తీవ్ర తుఫానుగా మారుతోంది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిసింది. 28వ తేదీన ఇది తీవ్ర తుఫానుగా మారి కాకినాడ జిల్లాల సమీపంలోని కళింగపట్నం, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు. ఆంగ్లేయ బంగాళాఖాతంలో ఏదైతే తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ప్రయాణిస్తుందో అది రానున్న 24 గంటల తీవ్ర తుఫాన్గా మారబోతుంది. అయితే ఈ తీవ్ర తుఫాన్గా మారబోయేటప్పుడు ఏ ప్రాంతాలపైన దీని ముప్పు ఉంది, ఏ జిల్లాలకి వర్ష సూచన ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తుఫాన్ హెచ్చరిక అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇది ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉంది, తీవ్ర తుఫాన్గా మారబోయే ప్రాంతాలు ఏ ముప్పు ప్రాంతాలు ఉన్నాయి, ఏ జిల్లాలకి ఇప్పటికీ ప్రస్తుతం రెడ్ అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు? ఒకటి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం ఈరోజు అదే ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి తుఫానుగా పరిణమించి నైరుతి దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కనిపించే అవకాశం ఉంది. 28వ తేదీ నాటికి అది మొదట వాయువ్య దిశలోను, తదుపరి ఉత్తర వాయువ్య దిశలోను పయనించి తీవ్ర తుఫానుగా పరిణమించే అవకాశం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉంటుంది. అది 28వ తేదీ సాయంత్రం రాత్రి మధ్య ఆంధ్ర కోస్తా తీరం అనగా కళింగపట్నం, మచిలీపట్నం మధ్యలో ఉన్న కాకినాడకు సమీపంలోని తీరాన్ని తాకే అవకాశం 28వ తేదీ సాయంత్రం రాత్రి మధ్యలో జరిగే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. తీరాన్ని తాకే ప్రదేశానికి దరిదాపుల్లో సాధారణ ఆటుపోట్ల కన్నా 1 మీటర్ ఎత్తులో ఉప్పెన ఉండే అవకాశం ఉన్నది. రాబోయే 5 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో, రేపు పలు ప్రాంతాల్లో, ఎల్లుండి ఆ మరుసటి రోజు అత్యధిక ప్రాంతాలలో, 5వ రోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు 5 రోజులు కొనసాగుతూ కోస్తా తీరం వెంబడి ఉన్న జిల్లాలపై బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇక మొదటి రోజైన ఈరోజు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతితో పాటుగా చిత్తూరు, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. 2వ రోజైన రేపు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాముల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చాము. శ్రీకాకుళం నుంచి పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఇక పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపూరు, శ్రీ సత్యసాయిలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఎల్లో అలర్ట్ జారీ చేస్తాం 2వ రోజుకి. 3వ రోజుకి వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్. ఒక పార్వతీపురం, మన్యాన్ని మినహాయిస్తే పార్వతీపురం, మన్యం, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలులో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఎల్లో అలర్ట్ జారీ చేస్తాం. 4వ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. ఇక ఆంధ్ర రాష్ట్ర తీరం వెంబడి ఉన్న ఓడరేవులు అన్నింటిలో కూడా 1వ నంబర్ ప్రమాద హెచ్చరికని జారీ చేశాము. ఇక తీరం వెంబడి, తీరం ఆవల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు ఈ రోజు వీచే అవకాశం ఉంది. రేపు 45 నుంచి 55, గరిష్టంగా 65. 3వ రోజు 60 నుంచి 70, గరిష్టంగా 80 వెళ్తూ సాయంత్రానికి వెళ్లేసరికి 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. గతంతో వచ్చిన తుఫాన్తో పోల్చుకుంటే ఈ తుఫాను మరింత ప్రభావితం చూపే అవకాశం ఏమైనా ఉందా? ఒకటి, గతంలో వచ్చిన తుఫాను అంటే మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. హుద్హుద్తో పోల్చినట్టయితే హుద్హుద్ కన్నా తక్కువ, తిత్లీ కన్నా కూడా చిన్నదే. మిషాంగ్ సైక్లోన్ లేదా మిగ్జామ్ సైక్లోన్ అంటాం, దానికి దరిదాపుల్లో ఉంటుంది. కాకపోతే ఏ 2 తుఫాన్లు ఒకే విధమైన డ్యామేజెస్ ఏ 2 తుఫాన్లు ఒకే విధంగా ఉండకపోవచ్చు. అందువల్ల ఈ తుఫానికి సరిపోయినట్టు సరైన సమాచారాన్ని యంత్రాంగానికి అన్నింటికీ తెలియజేస్తాం, జనబాహుళ్యానికి మీ ద్వారా తెలియజేస్తాం.
వివిధ సాధనాల ద్వారా జనజాగృతి చేయటమే మన ఉద్దేశం కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేద్దాం. చూసారు కదా, ప్రస్తుతం ఏదైతే ఈ తీవ్ర వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారబోతుంది. అయితే తీవ్ర తుఫాన్గా మారబోయే ముందు ఇటు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే, అలాగే రేపు ఏదైతే ఉందో రేపు కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తాయి. అలాగే 28 నాటికి తుఫాన్గా మారబోతుంది కాబట్టి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇటు భారీ వర్ష సూచన నమోదయ్యే అవకాశం ఉంది. ఒక మన్యం జిల్లా తప్ప శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు కూడా భారీ వర్షాలు నెలకొనే అవకాశం ఉంది. అలాగే తీరం ఏదైతే ఈ కాకినాడ జిల్లా వైపుగా దాటుతుంది కాబట్టి కాకినాడ జిల్లాలో కొంత మచిలీపట్నం నుంచి కళింగపట్నం వరకు కూడా కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ తీరం దాటే సమయాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే, అలాగే బలమైనటువంటి ఈదురుగాలు వేస్తాయి కాబట్టి ఇటు మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకూడదు. అలాగే రేపు ఏదైతే 50 నుంచి 60 కిలోమీటర్లు వేగంతో గాలి వీస్తే, అలాగే ఏదైతే 28వ నాటికి ఏదైతే తీవ్ర తుఫాన్గా మారుతుందో అప్పుడు మాత్రం 100 నుంచి 110 వేగంతో గాలి వీస్తాయి కాబట్టి మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేటకు వెళ్ళకూడదు. అలాగే పోర్టులకి కూడా ఇప్పటికే 1వ నెంబర్ హెచ్చరిక కూడా జారీ చేశారు. అలాగే ఇటు రైతులకు సంబంధించి ఇటు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారు. వాళ్ళు కూడా కొంత మట్టికి అప్రమత్తంగా ఉంటూ బయటకు రాకూడదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది